మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా ఈ పరిశుద్ధమైన సమయంలో నా హృదయపూర్వకమైన శుభాలను వందనాలు తెలుస్తున్న అందరికీ వందన. ఈ శ్రేష్టమైన ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం అందరము కూడా స్మరణ తెచ్చుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా ఏకీభించండి. ప్రియులారా, మానవ జీవితంలో మనము మన స్థితిని ఒక్కొక్కసారి మనం గమనించినట్లయితే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సమస్యలు మన ఎదుట ఎలాగుంటాయి అంటే పర్వతాల వలె ఉంటాయి. ఈ పర్వతాల వలె ఉన్న ఈ సమస్యలను మనం చూసి మనము భయపడి వెనకడుగు వేస్తూ ఉంటాము మన జీవితాలలో. అయితే ఈ సమస్యలు దావీదు లాంటి వారి జీవితంలో గొల్యాతు ఎలాంటి పర్వతము వలె సమస్యగా ఉన్నాడో మన జీవితాల్లో కూడా ఈ పెద్ద పెద్ద పర్వతాల లాంటి సమస్యలు కూడా గొల్యాతు లాంటివి అనే ఒక విషయాన్ని మనము గ్రహించేవారిగా ఉండాలి. కానీ సమస్య ఎంత పెద్దదైనా కూడా మనకు తోడుగా ఉన్న దేవుడు దానికంటే గొప్పవాడున్న సంగతిని మనము ఎప్పుడు కూడా గుర్తించేవారిగా, గుర్తుంచుకోవాల్సిన వారిగా ఉండాలని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పరిశుద్ధ గ్రంథమును మనం గమనించినట్లయితే దావీదు మరియు గొల్యాతు యొక్క స్థితిని సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయములో మనము గమనించవచ్చు. మరి ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా గొల్యాతును చూసి భయపడి రోజుల తరబడి మరి వారు దాక్కుని ఉన్నారు. ఇటువంటి సమయములో దావీదు అనే ఒక చిన్న బాలుడు గొల్యాతును చూచి భయపడలేదు. ఇశ్రాయేల సైన్యమంతా కూడా దాక్కుందంట, కానీ బాలుడైన దావీదు మాత్రము ఆ గొల్యాతును చూసి భయపడలేదు అని చెప్పి దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకు అతను భయపడలా అని అంటే, ప్రియులారా, ఇశ్రాయేలులు గొల్యాతును చూచి ఇతను ఎంత పెద్దగా ఉన్నాడో మనం ఎంత చిన్నవారము అని లెక్కలు వేసుకున్నారు. కానీ దావీదు దేవుని నామాన్ని నిందించే ఈ గొల్యాతు ఎవరు అని చెప్పి దేవుని వైపు చూశాడు. గొల్యాతును చూడటం మానేసి దేవుని యొక్క శక్తిని చూడటము ఈ యొక్క దావీదు గారు మొదలుపెట్టాడు. అందుకనే దావీదు గారు అన్న మాటను ఒక్కసారి మనం గమనించినట్లయితే దావీదు గారు గొల్యాతుతో అంటున్న మాట గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము మరి 45వ వచనాలలో మనం గమనిస్తే, అయితే నేను సైన్యములకు అధిపతి యెహోవా నామమున నీ యొద్దకు వచ్చుచున్నాను. గొల్యాతు, నేను నా దేవుడైన యెహోవా పేరిట నీ మీదకు వస్తున్నాను. నేను నా శక్తిని బట్టి లేక నా శౌర్యాన్ని బట్టి నా జ్ఞానాన్ని బట్టి నీ యొద్దకు రావట్లేదు, కానీ నా దేవుడైన యెహోవా పేరున, నా దేవుడైన యెహోవా నామమున నీ మీదకు వస్తున్నాను అని చెప్పి సమూయేలు గారు మాట్లాడి ఉన్నారు. ఈరోజు సమూయేలు ప్రవక్త ఆ విధంగా దావీదు మాట్లాడానని అక్కడ రాయటానికి ఒక విషయాన్ని మనం గమనించాలి. సమూయేలు రాసిన మాటలో దావీదు గారు ఎంత గొప్పగా మరి ఈ మాటను పలికాడు అని చెప్పి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే దావీదు తన దృష్టి, అందరూ దృష్టి ఏమో గొల్యాతు మీద ఉంటే దావీదు దృష్టి మాత్రము దేవుని శక్తి మీద ఉన్నది. నేను నీ మీదకు ఎవరి పేరు మీద వస్తున్నాను? నా దేవుడైన యెహోవా నామం మీద వస్తున్నాను. అందరూ భయపడి దాక్కున్న సమయంలో ఒక్కడు మాత్రము, ఒక బాలుడు మాత్రము ధైర్యముగా అందరూ చూస్తున్న వైపు చూడకుండా, ఇదిగో అంతకంటే శక్తివంతుడు, అంతకంటే గొప్పవాడైన దేవుని వైపు చూడటం మొదలయ్యాడు. ఆ వ్యక్తే దావీదు అన్న విషయాన్ని మనము గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దావీదు తన సొంత బలాన్ని నమ్ముకోలేదు. దావీదు తన యొద్ద ఉన్న కవచాలను నమ్ముకోలేదు, ఆ వాటిని ధరించలేదు. అతడు దేవుని నామమునందే యుద్ధానికి వెళ్ళాడు. దేవుని నామమునందే యుద్ధానికి వెళ్ళాడు. ఒక చిన్న రాయి గొల్యాతును పడగొట్టిందంటే అది దావీదుకు ఉన్న నైపుణ్యం మాత్రమే కాదు, దావీదుకున్న ఒక యొక్క నైపుణ్యము, ఆ యొక్క వడిసెల రాయిని విసిరే నేర్పు ఒక్కటే అని చెప్పి మనం అనుకుంటానికి కాదు. ప్రియులారా,
ఆ యొక్క చిన్న రాయి అతడు అనుకున్న అచంచలమైన విశ్వాసానికి గుర్తుగా ఉంది. దేవుని వైపు చూస్తున్న అతని దృష్టికి అచంచలమైన విశ్వాసానికి గుర్తుగా ఇదిగో ఆ చిన్న రాయి అని మన జీవితాలలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, దావీదు జీవితము నుండి ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నీ జీవితంలో కూడా గొల్యాతు ఉన్నాడు. అదేంటి, గొల్యాతు ఎప్పుడో చనిపోయాడు కదా, ఈరోజు నీ జీవితంలో గొల్యాతు ఉన్నారంటున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. అవును, మన జీవితంలో గొల్యాతును ఉన్నాడు. ఆ గొల్యాతును నువ్వేం చేయాలంటే గుర్తించాలి. ఎక్కడ ఉన్నాడు అని చెప్పి నువ్వు గొల్యాతును వెతకాలి. కనపడడానికి గొల్యాతు అని అంటే నేను అంటున్నాను, ఇదిగో నీ జీవితంలో గొల్యాతు ఎవరయ్యా అంటే నీ భయము అనే గొల్యాతు, నీ అప్పులు అనే గొల్యాతు, నీ అనారోగ్యం అనే గొల్యాతు, లేదా నీ నిరుద్యోగం అనే గొల్యాతు, నీ యొక్క దురాశ అనే గొల్యాతు, లేక ఇటువంటి గొల్యాతులు మన జీవితంలో ఏం చేస్తున్నవి అంటే మనల్ని కూడా మరి భయపెడుతుంటే ఈరోజు దానిని గుర్తించాలి. నీవు దాన్ని గుర్తించి దాని ముందు నువ్వు భయపడటం ఆపి అది దేవుని కంటే చిన్నదని చెప్పి నువ్వు గుర్తించాలి. ఆ భయాన్ని కలగజేసే ఆ గొల్యాతు నీ యొద్ద ఉన్నంత కాలము దానికి భయపడుతూ ఉంటావు కదా. ఆ భయపడుతున్న ఆ గొల్యాతును కంటే కూడా గొప్పవాడైన దేవునికి భయపడటం నేర్చుకోవాలి. గొప్పవాడైన దేవుని యొద్దకు నడవటము నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని కంటే అదుగో నీ జీవితంలో ఉన్న ఆ యొక్క భయము, ఆ అప్పులు, ఆ అనారోగ్యము, నీ నిరుద్యోగము ఎలాంటివంటే బహు చిన్నవని చెప్పి నువ్వు గమనించేవారిగా ఉండాలి. దావీదు జీవితం నుంచి అది నువ్వు నేర్చుకో. అంతేకాదు, దావీదు జీవితం నుంచి మనము నేర్చుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, దావీదు యుద్ధానికి వెళ్తానంటే సౌలు మహారాజు గారు ఏం చేశాడంటే తన కవచాన్ని, తన ఆయుధాలను దావీదుకి ఇచ్చాడు. కానీ దావీదుకు అవన్నీ కూడా సరిపోలేదు అవన్నీ. అయితే ఆ సరిపోని దాని నుంచి, ఆ కవచాల నుంచి ఏం నేర్చుకోవాలి అని అంటే, మీరు ఇతరులను చూడవద్దు. ఇతరులను చూసి వారిలా నేను ఉండాలి, వారిలా నేను మాట్లాడాలి, వారిలా నేను నడవాలి, లేక వారి వలె జీవించాలి అనే ఒక స్థితిని మనము ఎన్నడూ కూడా ప్రయత్నించకూడదు. ఆ విధంగా మీరు కూడా ప్రయత్నించకండి. వారిలా మనం మారాలని ఎన్నడూ కూడా ప్రయత్నించకండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు ఇచ్చిన ప్రత్యేకమైన సామర్థ్యాలను, ప్రతిభను ఉపయోగించి సమస్యను ఎదుర్కోవాలి. మనకిచ్చిన సామర్థ్యము, మన ప్రతిభను మనం గుర్తెరిగి వాటితో మన సమస్యలను ఎదుర్కోవాలి. వారు అలా ఎదుర్కొన్నారు కాబట్టి మనం వారిలాగే ఎదుర్కొందాం అందామా? సైనికులందరూ రక్షణ కవచాలు ధరించారు. రాజుగారు రక్షణ కవచాలు ధరించారు. రాజుగారు దావీదు యుద్ధానికి వెళ్తే అందరిలాగా తన కవచాలు ధరించుకోమని ఇస్తే సౌలు రాజుగారు దావీదు వారిని ధరించలేకపోయాడు. అవి అతనికి సరిపోలేదు. అయితే దావీదుకు తెలుసు తన దగ్గర ఉన్న నైపుణ్యం అంటే ఒక చిన్న రాయి, ఒడిసెల రాయి. ఆ ఒడిసెలో ఆ చిన్న రాయిని గురి చూసి కొట్టగల సామర్థ్యము, ప్రతిభ తనకుందని గుర్తించి ఆ ప్రతిభతో ఏం చేశాడు? దావీదు గొల్యాతుని ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, తన ప్రతిభతో, తన యొక్క నైపుణ్యముతో బాలుడైన దావీదు దేవుని యొక్క కృప ద్వారా గొల్యాతుని ఎదుర్కొన్నాడు. ఈరోజు ఇతరుల వలె ఉండాలని ప్రయత్నం చేయకు, ఇతరుల వలె సమస్యలు జయించాలని ప్రయత్నం చేయకు, ఇతరుల వలె దేవుని కొరకు నువ్వు జీవించాలని ప్రయత్నం చేయకు. నువ్వు ప్రయత్నం చేయాల్సిందేంటి? దేవుడు నీకు ఇచ్చిన నైపుణ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిభను నువ్వు గమనించి వాటి ద్వారా నువ్వేం చేయాలి అంటే దేవుని మహిమపరిచి దేవునికి లోబడే బిడ్డగా నువ్వు జీవించాలని దేవుడు ఈరోజు నీ జీవితంలో ఈ ప్రతిభను, ఈ నైపుణ్యానికి ఇచ్చాడు. వాటిని నువ్వు గుర్తించాలి. ఇతరులా ఉండటానికి మాత్రం ఎన్నడూ కూడా ప్రయత్నం చేయకు నా సహోదరుడా, సహోదరి. అది నీ జీవితంలో దావీదు గారి దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు యుద్ధానికి వెళ్ళడానికి ఒక్క అడుగు వేశాడు. ఈరోజు మన జీవితాలలో
మన కుటుంబాలలో మీ సమస్య పరిష్కరించడానికి ఒక్క చిన్న అడుగు వేయండి. ఒక్క చిన్న అడుగు వేయండి. యుద్ధంలోకి వెళ్ళటానికి ఒక్కడికి వేశాడు దావీదు. ఈరోజు నేనంటున్నాను, నీ సమస్యను పరిష్కరించడానికి, నీ సమస్యను ఎదుర్కోవటానికి ఒక్క అడుగు నువ్వు వేయి. ఒక్క అడుగు నువ్వు వేయగలిగిన వెంటనే ఒక్క చిన్న అడుగును వేయటం వలన ఫలితము నువ్వు ఆశించకు, కానీ ఫలితాన్ని దేవుని చేతిలో ఉంచండి. దేవుడు ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. దావీదుకి ఇచ్చిన విజయాన్ని నీకు కూడా ఇస్తాడు. నీ జీవితంలో ఉన్న గొల్యాతును నువ్వు ఒక్క దెబ్బతో నేలకూల్చగలవు నా సహోదరుడా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన జీవితాలలో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మన జీవితాలలో ఉన్న గొల్యాతును మీ ముందు నిలబడి ఉన్నప్పుడు, నీ అనారోగ్యము, నీ అప్పులు, నీ భయము, నీ నిరుద్యోగము, నీ నష్టము, ఇవన్నీ నీకు గొల్యాతు లాంటివే. ఇవి నీ ఎదుట నిలబడి ఉన్నప్పుడు నువ్వు భయపడవని అవసరం లేదు. నీవు భయపడన అవసరం లేదు. ఆ గొల్యాతును ఎదిరించే శక్తి దేవుడు నీలో ఉంచాడు. గొల్యాతును ఎదిరించే నైపుణ్యాన్ని దేవుడు నీలో ఉంచాడు. గొల్యాతును ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా దేవుడు నీలో ఉంచాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీలో గొల్యాతును గురించే శక్తి నీలో ఉంచి ఉన్నాడు. ఈరోజు ఆ శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి నుండి మీ సమస్యలను చూసి భయపడవద్దు. మీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి భయపడవద్దు. భయపడటం మానివేసి నీవు దేవుని వైపు చూడండి. మనము దేవుని వైపు చూద్దాం. నిన్ను దేవుని వైపు చూడమని చెప్తున్నాను. నేను అందరము దేవుని వైపు చూద్దాం. ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనలందరినీ కూడా విజయము వైపు నడిపిస్తాడు. బాలుడైన దావీదు దేవుని కృపను బట్టి తన ప్రతిభ, తన నైపుణ్యము ద్వారా, తన నైపుణ్యము ద్వారా ఏం చేశాడండి? తన ప్రతిభ నైపుణ్యము ద్వారా గొల్యాతును నేలకూల్చాడు. దేవునికి అమూల్యమైన గొప్ప విశ్వాసాన్ని నీకు ఇచ్చాడు. అమూల్యమైన శక్తి నీలో ఉన్నది. ఇదిగో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నా ప్రియ సహోదరి సహోదరు. ఒక్క చిన్న అడుగు నీ సమస్యను ఎదుర్కొనటానికి నువ్వు అడుగువై విజయాన్ని లేక ఫలితాన్ని దేవునికి అప్పగించు. దావీదు ఫలితాన్ని దేవునికి అప్పగించాడు. దేవుడు ఏం చేశాడు? దావీదుకు విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ విశ్వాసము, నీ ధైర్యము నిన్ను బలవంతుని చేస్తాయి. నీ విశ్వాసము, నీ ధైర్యము నీ జీవితంలో ఉన్న గొల్యాతును నేలకూల్చేది చేస్తుంది. కాబట్టి దేవుని మీద విశ్వాసము కలిగి ధైర్యముగా నీ ఎదుట ఉన్న నీ సమస్య అయిన గొల్యాతును ఎదుర్కో. ఖచ్చితంగా దేవుడు ఆ గొల్యాతును నీ జీవితంలో నుంచి తీసివేయటానికి నీకు కృపను అనుగ్రహించునుగాక. దేవుని కృప మనందరికీ తోడైయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరము కూడా కలిసి తల వంచి ప్రార్థనలెక్కిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన తండ్రి, మహాదేవ, గొప్ప దేవ, ప్రభువా, ఇదిగో నీ యొక్క శ్రేష్టమైన పాదాల చెంతకు చేరుకొని ఈ సమయమున మేము ప్రార్థిస్తుండగా దావీదు జీవితంలో దావీదు తనకు కలిగిన కృపను పొందుకుంటూ ప్రభువా, అయా ఇదిగో తండ్రి, అందరి వలె తన జీవితంలో ఉన్న గొల్యాతును చూసి భయపడక ప్రభువా, ఇదిగో నీ మీద దృష్టి ఉంచి ప్రభువా గొల్యాతును ధైర్యముగా ఎదుర్కొన్నట్టుకు కృప చూపి ఉన్నారు. ఇతరుల వలె కవచములు ధరించి ఇతరుల వలె ఉండుటకు తండ్రి దావీదు మరి ప్రయత్నించగా ప్రభువా, అయా దావీదుకు మీరిచ్చిన నైపుణ్యమును బట్టి, ప్రతిభను బట్టి తండ్రి, అయా ఇదిగో అతని దగ్గర ఉన్న ఒక చిన్న రాయి వడిసలతో ప్రభువా, అయా ఇదిగో తండ్రి గొప్ప విజయాన్ని తండ్రి మరి ఇదిగో దావీదుకి ఇచ్చినారు. ఈరోజు మా జీవితాల్లో కూడా, మా కుటుంబాల్లో కూడా అనారోగ్యమనే గొల్యాతులు, అప్పులనే గొల్యాతులు, అయా ఇదిగో తండ్రి అనేక భయాలనే గొల్యాతులు, అయా ఇదిగో నిరుద్యోగం అనే గొల్యాతు, అయా ఇదిగో మా కుటుంబాలలో ఎన్నో వేదన కలిగిస్తుండగా ప్రభువా, ఆ గొల్యాతును తండ్రి నేలగూల్చే విశ్వాసాన్ని మాకివ్వండి ప్రభువా, ఆ గొల్యాతును నేలకూర్చే ధైర్యాన్ని మాకివ్వండి ప్రభువా. మేమందరము నీ కృపలో తండ్రి నానాటికి వర్ధిల్లుతూ నీ వాక్యమునందు నిలిచిన వారమై తండ్రి, అయా నీ ప్రణాళికలో తండ్రి మేము కొనసాగే భాగ్యాన్ని ప్రభువా మా అందరికీ మీ కృప ద్వారా ఎలవేళలా దయచేసి తోడుగా నడిపించమని అడుగుతున్న మా మనవులన్నీ మీ యొక్క కృప ద్వారా మా జీవితాల్లో దయచేయమని ఈ మా కొద్ది మనను ప్రభువా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు. అందరూ కూడా దేవుని యొక్క కృపలో బలపడాలని కోరుకుంటూ మీ యొక్క వ్యక్తిగత జీవితాలలో మా కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలని మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు.